Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే జరిగితే చంద్రబాబుకు ఢిల్లీలో రెడ్ సిగ్నల్. తాజాగా మహారాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకున్న ఓ రహస్య భేటీ ఏపీలో సెగలు పుట్టిస్తోంది. శరద్ పవార్ వర్గానికి చెందిన కీలక నేత జయంత్ పాటిల్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేతో భేటీ కావడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎన్డీఏ గూటికి చేరబోతోందన్న వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను జయంత్ పాటిల్ వెంటనే ఖండించారు. తాను శరద్ పవార్ వెంటే ఉంటానని, ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఈ ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. జయంత్ పాటిల్, వినోద్ తావ్డేల భేటీ అవాస్తవమని, కొత్తగా ఏ పార్టీ ఎన్డీఏలో చేరడం లేదని ఆయన ప్రకటించారు. కానీ నిప్పు లేనిదే పొగరాదన్న చందంగా ఈ భేటీ వెనుక బీజేపీ అగ్రనాయకత్వం భారీ స్కెచ్ వేసిందని జాతీయ రాజకీయ వర్గాలలో బలమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కేంద్రంలో మోదీ సర్కారు మనుగడ పూర్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ల మద్దతుపైనే ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలగ్గడం మోదీ, అమిత్ షా ద్వయానికి ఏమాత్రం ఇష్టం లేని పరిణామం. అందుకే ఇతర పార్టీల నుంచి కనీసం 15 మంది ఎంపీలను ఎన్డీఏ వైపు లాగడం ద్వారా చంద్రబాబు, నితీష్ల కింగ్ మేకర్ హోదాకు చెక్ పెట్టాలని కమలనాథులు ముందస్తు వ్యూహం రచిస్తున్నారు. రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. కేంద్రం ఏపీకి బడ్జెట్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నా, భారీ నిధులు రాబట్టాలన్నా చంద్రబాబు చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఆయనకున్న 16 మంది ఎంపీల బలం మాత్రమే. ఒకవేళ శరద్ పవార్ వర్గానికి చెందిన 8 మంది, అలాగే మహారాష్ట్రకు చెందిన మరికొందరు స్వతంత్ర ఎంపీలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపితే ఢిల్లీ పెద్దల ముందు చంద్రబాబు వాయిస్ డల్ అయిపోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ పవర్ కారిడార్లలో ఇప్పుడు ఒకే ఒక్క లెక్క మారుమోగుతోంది. 400 సీట్ల నినాదంతో బరిలోకి దిగి 240 సీట్లకే పరిమితమైన కమలనాథులకు ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనే అతిపెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం రాబోయే వర్షాకాల సమావేశాలలో కీలక చట్టపరమైన మార్పులకు కేంద్రం పావులు కదుపుతోంది. అయితే ఈ మార్పులు జరగాలంటే మోదీ, షా ద్వయం తమ మిత్రపక్షాలైన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల ఆమోద ముద్రపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. గత 10 ఏళ్లలో ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ వంటి కీలక బిల్లులను బీజేపీ తన సొంత బలంతో అలవోకగా ఆమోదింపచేసుకుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జేడీయూ ఎంపీల మద్దతు లేకుండా మోదీ ప్రభుత్వం సాధారణ బిల్లులనే గట్టెక్కించలేని పరిస్థితి. అదే రాజ్యాంగ సవరణ అయితే ఖచ్చితంగా ఉభయ సభల్లో 3/2 మెజారిటీ సాధించాలి. అంటే లోక్సభలో కనీసం 322 మంది సభ్యుల మద్దతు అవసరం. ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జమిలీ ఎన్నికలు లేదా డీలిమిటేషన్ వంటి కీలక మార్పుల కోసం మోదీ సర్కార్ ఈ సమావేశాల్లోనే పునాది వేయాలని చూస్తోంది. ఇక్కడే అసలు బేరసారాలు మొదలవుతాయి. గత 5 ఏళ్లలో పూర్తిగా దెబ్బతిన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే లక్షల కోట్ల రూపాయల అవసరం. జాతీయ మీడియా కథనాల ప్రకారం చంద్రబాబు నాయుడు ఈ రాజ్యాంగ సవరణల అవసరాన్ని ఏపీ పునర్నిర్మాణానికి బ్రహ్మాస్త్రంగా వాడుకోబోతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి వేల కోట్ల నిధులు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి గ్యారంటీ, రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక సాయం, ఇవే టీడీపీ ప్రధాన అజెండాగా ఉన్నాయి. అటు బీహార్ సీఎం నితీష్ కుమార్ సైతం దేశవ్యాప్తంగా కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు, బీహార్కు ప్రత్యేక ప్యాకేజీ వంటి డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు. వీటికి గ్రీన్ సిగ్నల్ రాకపోతే కేంద్రం తెచ్చే సవరణలకు వీరు గుడ్డిగా మద్దతు ఇస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కొందరు విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం మోదీ వ్యూహాత్మకంగా మిత్రపక్షాలను తమ భారీ ప్రణాళికల్లో భాగస్వాములను చేసి వాళ్ళు బయటకు వెళ్లలేని ఓ ట్రాప్ సృష్టిస్తున్నారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఢిల్లీ పాలిటిక్స్ ఏమాత్రం కొత్త కాదు. ఆయన తన మద్దతును బ్లాంక్ చెక్లా ఇవ్వరని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరితేనే ఏ బిల్లుకైనా ఆమోదం తెలుపుతారని పార్టీ వర్గాలలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. రాబోయే వర్షాకాల సమావేశాలు కేవలం చట్టాలు చేసే వేదిక మాత్రమే కాదు, ఎన్డీఏలో ఎవరి పవర్ ఎంత అనేది తేల్చే బలాబలాల పరీక్ష కూడా.